కృష్ణగడ్డ రామూర్తి మాస్టారు రిటైర్ అవుతున్నటువంటి దినేష్ బాబు గారిని దశాలతో సత్కరిస్తూ ఉన్నారు. వారి యొక్క అభిమానాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఇద్దరు కూడా సుహృద్భావ వాతావరణంలో మంచి చక్కటి ఆశ చెరువులు చేసుకుంటూ తమ యొక్క దీవెనలు అందిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. మన ఆకు సుబ్బారెడ్డి గారు రన్నుకు సత్కరించవలసిందిగా కోరుచున్నాను. లేదైనా నీటిగా సన్మానం చాలా సత్కరిస్తూ ఉన్నారు. అలా సురేష్ బాబు గారు అలానే వాళ్ళ మిత్రులు అందరూ కూడా గోల్ అసోసియేషన్ సెక్రటరీ గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, బసవయ్య గారు అందరూ కూడా తమ యొక్క అభిమానంతో వీరు విశాలతో సత్కరిస్తూ తమ విభాగాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలానే వైఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు కేసీఆర్ గారు అనుకుంటా మేము ఇక్కడ చంద్రశేఖర్ గారు వచ్చి తన అభిమానాన్ని పదమాల ముద్రణ చేసి దినేష్ గారిని ఆనందపరుస్తున్నారు. అతనికి కూడా ధన్యవాదాలు. ఓకే సార్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. ఓకే సార్, అందరూ ఈ చైర్లో కూర్చోండి. ఈ చైర్లో కూర్చోండి. మన రమేష్ మాస్టర్ రావాల్సిన కూర్చున్నాను. రమేష్ ఏ శ్రీనివాసరావు గారు, నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి మా గురువులు, రిటైర్ అయినటువంటి లెక్చర్లందరికీ, అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ముందుగా నేను కొంచెం ఎమోషనల్ అయినట్టుగా ఉన్నాను, నాకు అనిపిస్తూ ఉంది. సరే, ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఎవరెవరైతే నాకు సహాయం చేశారో వాళ్ళందరూ తలుచుకోవడం నాకు ఇది మాతృదేవోభవ పితృదేవోభవ ఈ టాపిక్ కింద మా తల్లిదండ్రులు నేను స్మరించుకోవాలి. తర్వాత నా తోబుట్టులు నలుగురు ఉన్నారండి, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లెలు. వాళ్ళకు కూడా నేనంటే చాలా ఇష్టం. నేను కొంచెం చదివి ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి చిన్నప్పుడు కొంచెం చదివేవాడిని. మరి నేను ఎక్స్ట్రా ఆర్డినరీ ఏం కాదు, చదివేవాడిని, పర్వాలేదు. మొదటి ముగ్గురు నలుగురు ఉండేవాడిని. వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగా నేను చదువుతున్నాను నాకు కొంచెం సాయం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే మా మేనమామలు ఇద్దరు ఉన్నారండి, యార్లగడ్డ మోహన్ రావు గారు, ఆయన తర్వాత నాకు పిల్లనిచ్చారు. తర్వాత యార్లగడ్డ లక్ష్మి గారు, వాళ్ళకి మా ఆయన మా అక్కనిచ్చాం. వీరు కూడా నా అభివృద్ధిలో ఎంతో సహాయపడ్డారు మాకు. తర్వాత మా పిన్ని, మా బాబాయ్, వీళ్ళు చాలా ముఖ్యమైన వాడు నా జీవితంలో. మా బాబాయ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి శాంతయ్య గారు, మా పిన్ని గారు ఆదిలక్ష్మి గారు. వీరు కూడా 3 దశల్లో నాకు సాయం చేసుకుంటూ వచ్చారు. వారి సాయం నేను మర్చిపోను. ఆ తర్వాత ఆచార్య దేవోభవ, దీని కింద నేను మా ఊళ్ళో పురాణం లక్ష్మీనారాయణ గారిని ఒక మాస్టర్ చేత నాకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దించారు. వారి దగ్గర నుంచి హై స్కూల్లో మా మాస్టర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మా మాస్టర్లు కానివ్వండి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ నాకు టీచ్ చేసినటువంటి మా గురువు గారులందరూ కూడా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. తర్వాత దాత దేవోభవ, నేనైతే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ చెప్పి
అతిథులు ఎవరు దేవుడు అంటలేదు ఇప్పుడు. అందుకని అతిథి దేవోభవ తీసేసి నేను దాత దేవోభవ అని నేను చెప్తున్నాను. దాతలు చాలా అవసరమని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అలాంటి దాతలు మన బీఆర్ఎస్ వైఆర్ కళాశాల పెట్టినటువంటి మహాదాతలు వాళ్ళ నుంచి ఎన్నో లక్షల మంది ఇక్కడ ఉపయోగపడ్డారు వాళ్ళు మనకి. అలాగే వేల మంది ఇక్కడ ఉద్యోగాలు చేసి మా కుటుంబాన్ని మేము బ్రహ్మాండంగా మార్చుకున్నాము. అలాగే నాకైతే ప్రత్యక్ష దైవాలైనటువంటి రామయ్య బాబు గారు, లక్ష్మీ భవాని గారు, సాగర్ బాబు గారు, వీరి ముగ్గురు నాకు రామయ్య బాబు గారు మిస్టర్ వేసి నాకు భోజనం పెట్టారు. లక్ష్మీమోహన్ మేడం గారు దాంట్లో పంచపక్ష ప్రమాణాలు వదిలించారు. అటువంటి వాటికి ఇబ్బంది లేకుండా సాగర్ బాబు గారు చూశారు. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోయే ఇది కాదు. అలాగే ప్రెసిడెంట్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తర్వాత మన సెక్రటరీ గారైనటువంటి వేణుగోపాల్ గారు నా అభివృద్ధిలో నాకు స్కేల్ 8,000 9,000 రావడానికి, ప్రమోషన్ రావడానికి వారు ఎంతో సహాయం చేశారు. వారిని కూడా ఈ సందర్భంలో నేను మర్చిపోయే పని లేదు. వారు కూడా నాకు దైవ సమానులే. తర్వాత ప్రిన్సిపాల్స్, నేను జాయిన్ అయినప్పుడు జగదీశ్వరరావు గారు ప్రిన్సిపాల్గా ఉండేవాడు. ఆయన దగ్గర నుంచి నాయుడు గారి దాకా ఎంతోమంది ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే సూపరింటెండెంట్గా జి రాధాకృష్ణ గారు ఆయన ఉండేవాడు. తర్వాత సూర్యనారాయణ గారు ఆయన వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఆఫీస్లో ఎప్పుడైనా మాకు ఆయన ఆప్యాయంగా పాల్గొస్తూ ఉన్నటువంటి మన టీవీ దాకా సూపరింటెండెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా డిపార్ట్మెంట్లో నేను కొత్తగోడ్సరావు గారు చనిపోయిన ప్లేస్లో వచ్చానండి నేను. ఆ తర్వాత ఆయన లేరు. రమణరావు గారిని, కేవీ రమణరావు గారిని వారి దగ్గర నుంచి ప్రస్తుతం మా కోలయ్య గారి దాకా ఎంతోమంది ఎడాది డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా నాకు ఎంతో సహాయ సహకారం చేశారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అలాగే మా కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ మొత్తం కూడా ఏదో గ్రూప్ కూడా అందరికీ సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఈ సందర్భంలో వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నానండి. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఎవరు కూడా నేను ఏదైనా అడిగినప్పుడు ఎవరు కూడా కాదలేదు. నాకు చాలా సంతోషం అండి. నేను ఎప్పుడు ఎవరు చెప్పుగా నేను ఎక్కువ చెప్పనండి. నేను ఎప్పుడు టీ తాగి అలవాట్లేదు. ఎప్పుడైనా అందరికీ టీ తెస్తుంటే నేను కూడా టీ చెప్పినవాడిని. కానీ నేను ఎక్స్ట్రా ఏ పనులు చెప్పను, ఆ బ్యాగ్ తీసుకుని లోపల పెట్టాను, ఇట్లాంటి ఏం చెప్పేవాడిని కాదు. నాకు అట్లా అలవాటు కూడా లేవు. అందువల్ల వాళ్ళందరూ కూడా నాకు చక్కగా వాళ్ళు యాక్ట్ చేశారు. ఇట్లాంటి పనులు వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. అలాగే మిత్రులు నాకు 85లో జైలు తగ్గించి 86లో మా మాస్టరు టి వెంకటేశ్వర్లు గారు మా ఎకనామిక్స్లో లెక్చరర్, వారు నన్ను తమ వాహనం మీద తీసుకొచ్చారు 1 సంవత్సరం పాటు. వారికి నేను కృతజ్ఞతలు చెప్పాను. ఆ తర్వాత మళ్ళా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు. చాలా మంది ఎక్కువ మేనేజర్ మారి. ఆ తర్వాత మళ్ళీ 93 వచ్చిన తర్వాత మా రామూర్తి మాస్టారు, చిన్నబ్బాయి మాస్టారు, ఫిజిక్స్ శ్రీనివాసరావు గారు, కామర్స్ శ్రీనివాసరావు గారు వాళ్ళ దైని నా మీద ప్రదర్శించారు. వాళ్ళకి సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. అలాగే సిఐఎస్ మనందరికీ ఇప్పుడు ఉద్యోగస్తులందరికీ సిఐఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సిఐఎస్కి నాకు చాలా లేట్ అయింది. నేను పబ్లికేషన్ అన్నీ ఉన్నా కానీ వాడేమో లెక్క చూపులో పొరపాటు అయిపోయి నాకు 2-3 సంవత్సరాలు లేట్ అయిపోయింది. ఈ సమయంలో నాకు నగేష్ మాస్టర్ అని డాక్టర్ ఆర్ నగేష్ గారు కొన్నూరు కాలేజీ గారు నాకు ఎంతో సహాయం చేశారు. వారిని నేను మర్చిపోయాను. అలాగే కేశవరావు గారు ఆయన కూడా జనార్దన్ చేశారు. వారు కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇంకా చివరిగా మా మిత్రులు ఎంతోమంది మా రాంబాబు మా అరుగు మీద కూర్చుంటాను ఎక్కువగా. ఊళ్ళో నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు సరదాగా ఉంటారు. వీళ్ళందరూ కూడా నాకు ఎంతో మరి మాకు ఉత్సాహాన్ని ఇస్తారంటే అది ఊరికే ఇవ్వటం కాదు కదా. మనం వస్తాం, వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చినందుకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. అందరికంటే నేను ఎక్కువగా చెప్పాల్సింది నన్ను భరించినటువంటి విద్యార్థులండి. 36 సంవత్సరాల పాటు నేను ఏం చెప్పాను, ఏమన్నారు వీళ్ళంతా చెప్పారు నా గురించి. అవన్నీ అతిశయోక్తులే. నేను అంత గొప్పనే కాదు, మామూలు ఎర్రీ సినిమా నేను కూడా తప్పు చేసుకుంటాను.
నేను అంత గొప్పనే కాదు, పిల్లలు పాల్గొస్తాను అంతే. వాళ్ళు అడిగేది పాల్గొనిపోయి, అందుకంటే మన దగ్గర నుంచి ఆస్తులు ఏం అడగరు, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడటమే. అలాగే నాకు ఈ కాలేజీ ఎక్కువ మంది విద్యార్థులకు చదువు చెప్పే అవకాశం వచ్చింది. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ అవడం, అలాగే నేను ఇంటర్మీడియట్, బిఏ, బీకామ్, బిఎస్సి, ఆ బీబీఏ కోర్స్ ఇచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను ఆయిల్ టెక్నాలజీ కూడా వెళ్ళి అక్కడ కూడా పాఠాలు. ఆ తర్వాత ఎంఎస్సీకి అక్కడప్పుడు వీళ్ళందరూ నేను సెక్షన్లు కూడా వేసుకున్నాను. అప్పుడు 2 సెక్షన్లు ఉంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్, అక్కడ ఒక సబ్జెక్ట్ చొప్పున ఈ కాలేజీలో ఎక్కువ మందికి చెప్పిన వాళ్ళు నేను ముందు వస్తానండి. అందువల్ల వాళ్ళందరికీ నా బాగా పడ్డారు. నేను బాగా చెప్పాను, బాగా చెప్పానని తెలుస్తుంది. ఏ టీచర్ బుద్ధి బ్యాట్ ఉండరండి. వాళ్ళకి నాకు ఇష్టమైన చెప్పినప్పుడు గుడ్ టీచర్ అవుతాడు, వాళ్ళకి ఇష్టం లేని చెప్తే బ్యాడ్ టీచర్ అవుతాడు. లెసన్ బట్టి ఉంటుంది, ఆయన చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది. అందరూ మంచి టీచర్లే, అందరూ ఒకే చదువుచ్చు, అందరూ ఎంఏ చేసి వచ్చిన ఇక్కడ. చెప్పడంలోనే తేడా. ఆ చెప్పడంలో కూడా మనకి ఇష్టమైన పాఠం చెప్పినప్పుడు వాళ్ళకి దగ్గర అవుతాం, ఇష్టమైన పాఠం చెప్పి క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఎవరు చెడ్డ టీచర్లు కాదు, ఎవరు మంచి టీచర్లు కాదు, అందరూ ఒకటే. వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుభవించుకుంటూ ఉంటారండి. చివరిగా నన్ను ప్రభావితం చేసినటువంటి వాళ్ళు మా అమ్మ అండి. మా అమ్మ చాలా స్ట్రాంగ్. మేము ఒకప్పుడు పర్వాలేదు, మా నాన్న టీచర్గా పనిచేసేవాడు పర్చూర్ హై స్కూల్లో. తర్వాత ఆయన ఆ ఉద్యోగం రిజైన్ సెలవు పెట్టి ఆయన వరంగల్ వెళ్ళాడండి పొగాకు పండించడానికి. అక్కడ కొంచెం దెబ్బతిన్న తర్వాత నాకు ఇంటర్మీడియట్ లయల కాలంలో చేరాలని చెప్పి ఇప్పుడైతే నేను పట్టుకుంటే తెలుసు. కానీ అప్పట్లో పేపర్లో చూస్తే ఈ ఇంటర్మీడియట్ అప్పుడు ఆ రిజల్ట్ వేస్తే ఎప్పుడు చూసినా లయల కాలేజ్ ఫస్ట్ వస్తూ ఉండేది. ఎందుకో దాని మీద పోవాలని అక్కడికి వెళ్ళాలని అనిపించేది. కానీ మా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఈ కాలేజీలోనే బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో చేరాను. అలాగే అప్పుడు పరిస్థితి ప్రకారం నేను సైకిల్ వేసుకొని రావాల్సి వచ్చేది ఇక్కడికి. కానీ ఏ రోజు నేను అప్పుడు సిస్టమ్ పెట్టినప్పుడు కూడా పొద్దున్నే 7:30 అయితే మధ్యాహ్నం 2కి ఎండైనా వానైనా తుఫానైనా అట్లానే వస్తుంది వెళ్ళామంటే అది పెద్ద కష్టమని కాదు. ఆ రోజు చాలా సరదాగా వచ్చేవాడిని. అలాగే ఆ టైంలో ఎవరు చదివించే ఇబ్బంది ఉండేది మా ఇంట్లో. కానీ మా అమ్మ నేను కొంచెం చదువుతానని చెప్పి చాలా స్ట్రాంగ్ ఉన్నాను. అలాగే మా పిల్లండి ఆయన నాకు 3 సార్లు సహాయం చేశారు. నేను ఆలోచన చేసేటప్పుడు నేను చదువుతానని చెప్పి కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరవాలని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి నన్ను 3-4 నెలలు అక్కడ పెట్టారు. కానీ అందులో నేను సెలెక్ట్ కాలేదు, తిరిగి మళ్ళీ అనుకుంటాను. అలాగే డిగ్రీ అది పీజీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి అప్పటికి ఇంకా ఈ జాబ్ రాలేదు, రాకపోతే చదవలేదు. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈనాడులో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ అలాగే ఎంపీ ఎగ్జామ్ రాద్దామని నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 87 మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు వాళ్ళు రమ్మన్నారు. వాళ్ళకి అప్పుడు ఎలక్ట్రికల్ షాప్ ఉంటే ఆ షాప్లో నేను కూర్చొని అప్పుడైతే మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్లో జాబ్ వచ్చింది. నాకు ఒక 5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. నేను ఎక్కడికి పోయినా నన్ను నా రిపోర్ట్ అడిగారు వాళ్ళు. నాకు ఎన్నికలు అప్పుడు సుందరవాళ్ళు ఆయన ఉండేవాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఆయన మా చీఫ్ని అడిగాడు, ఇక్కడ ఏమి సంగతి కొత్తగా ఇచ్చిన ఉద్యోగించిన కొత్తలో పర్ఫెక్ట్, పంక్చువల్, స్పీడ్ ఈ 3 చెప్పాను. ఆ వర్క్ చేయాలంటే కొంచెం ప్రూఫ్ రేటర్ నేను పెద్ద జర్నలిస్ట్ ఏం చేయలేదంటే నేను ప్రూఫ్ రేటర్ నేను అక్కడ చిన్న ఉద్యోగం అందులో. అలాగే అది చేసిన తర్వాత మళ్ళీ మన మిత్రులందరూ సహకారం పెట్టి మళ్ళీ ఇక్కడ పోస్టులు తెచ్చుకొని ఈ కాలేజీలో చేరడం జరిగింది. కాలేజీలో చేస్తే అప్పుడు అక్కడ నాకు 4,5,000 శాలరీ వచ్చేది. అప్పుడు ఇక్కడ 900 మాత్రమే ఇస్తున్నారు. అయినా అక్కడ సిస్టంలో నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, మిడ్ షిఫ్ట్ అని గందరగోళంగా ఉంటే నేను ఇదే ప్రిఫర్ చేసి ఇక్కడికే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే నాకు పెళ్ళైంది. 3వ వ్యక్తి నా భార్య అండి. నాకు చాలా ఓర్పు, చాలా జ్ఞాపకస్తున్నారు, నన్ను అర్థం చేసుకుంటారు. నా పిల్లలు కూడా అట్లాంటి వాళ్ళు ఇద్దరు అర్థం చేసుకుంటారు. నాకేం ఇబ్బంది లేదు వాళ్ళతోటి. నాకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి మా అమ్మకి, మా పిల్లికి, మా ఆవిడకి. తర్వాత ముఖ్యంగా మేడం గారికి అండి, లక్ష్మీకుమార్ మేడం గారి మీద నా ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటప్పుడు ఎంతో ఒత్తిడి వచ్చింది. నా వద్దు వేరే వాళ్ళని తీసుకోవాలని. కానీ ఇచ్చిన మాట తప్పే రకంగా మేడం గారు వారిని కలకాలం నేను గుర్తుంచుకోవాలి. అంచేత ఈ నలుగురు తర్వాత మా చెల్లెలు ఉందని చెప్పాను నేను. మా చెల్లెలకి 86లో 87 పెళ్ళి అయిపోయి అమ్మాయి నార్త్ ఇండియా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఈ
2000 నుంచి నాకు ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక చెల్లిలో ఆ కష్టాలు ఉన్నప్పుడు నేను ఆధార్ గారు కొంచెం ఏదో నేనేదో సాయం ఏం చేయలేదు ఆమెకి. నేను కాలేజీకి వస్తాను కాబట్టి ఇంటికి వస్తాను, దర్శనం కాబట్టి తీసుకెళ్తాను, దాని గురించి నేనేం చేయలేదండి. కానీ భగవంతుడు మంచి చెల్లెలు ఇచ్చాడు. ఆ విధంగా ఈ 5 నా మీద ప్రభావమే చూపించలేదు, కానీ నేనే మారలేదు వాళ్ళ నుంచి. మా అమ్మ చాలా స్ట్రాంగ్, మా ఆవిడ చాలా ఓర్పు, మా పిన్ని చాలా దయాగుణం కలిగినట్టు మేడం గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మేడం గారు. ఈ ఆంధ్ర దగ్గరికి వచ్చినప్పటికీ ఇవి కూడా మా పిన్ని లాగానే దయాగుణం పెట్టు. ఆమె ఎంత వదిలిందో ఏమో ఆమెకే తెలియదు, కానీ అలాంటి చెల్లించినందుకు నాకు చాలా గర్వంగానే ఉంది. కానీ ఏదైనప్పటికీ ఈ కాలేజ్ నుంచి నేను వెళ్తున్నాను, చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. ఈ పేడ పోయింది అందుకు ఇక్కడ చాలా అదృష్టవంతులు అని అంటూ ఉన్నారు. ఏం అదృష్టం అంటే ఎక్కడైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కడికైనా పోవాలా, మనకంటే చిన్న చిన్న పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా కష్టమైన పరిస్థితులు చేస్తూ ఉన్నారు. మనం ఏదో చివరికి వచ్చాం కాబట్టి మనం అనుకుంటున్నాం, కానీ ఉద్యోగం ఎక్కడిస్తే అక్కడ పోవాల్సిందే. కానీ ఇక్కడ ఉంటే ఏంటంటే మన మేనేజ్మెంట్ లాంటి మేనేజ్మెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదండి. మన కాలేజ్ ఎక్కడా లేదు, మీ అందరూ తెలిసిందే. ఇక్కడ కాలేజీ మొత్తం జరుగుతూ ఉన్న కరోనాలో మన కాలేజీ ఒక్కదాన్నే సార్ అవసరం లేదు ఆపేట్ అని చెప్పి చెప్పే దమ్ము ఉంది. మిగతా కాలేజీలో మొత్తం కాలేజీకి వెళ్తానే ఉంటారు, భయపడతానే ఉంటారు. చాలామంది ఎఫెక్ట్ కూడా అయ్యారు, చాలామంది చనిపోయి కూడా చనిపోయారు. మన అదృష్టం ఏంటంటే మన మేనేజ్మెంట్ వారు మనకి అవకాశం ఇచ్చి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా మనం కాపాడారు వాళ్ళు. అందువల్ల మన కాలేజీలో చేయాలని మన అందరికీ ఉంటుంది. కానీ మన కాలేజీ కంటే పెద్దది గవర్నమెంట్ అనేది. ఆ గవర్నమెంట్ చెప్పినట్టు పోవాల్సిందే. మనం జీతాన్ని కూర్చున్న తర్వాత యజమాని చెప్పినట్టు చేయాల్సిందే. కానీ కాలేజీ పేరు నిలబెట్టిన ఎక్కడికి వెళ్ళినా నేను సలహా ఇవ్వట్లేదు. మనకి ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళినప్పుడు మన మేడం గారు వెళ్తే వాళ్ళు అంతగా అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఏమనుకోవద్దండి, మీరు గవర్నమెంట్ కాలేజీ ఇచ్చారు, అక్కడ మన వాళ్ళు కొంచెం చదువు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏపీఎస్సీ ఎగ్జామ్స్ రాసిస్తారు కాబట్టి మనం ఇక్కడ మన దాతల నుంచి మనం ఇక్కడ ఉద్యోగాలు పొందుతున్నాం కాబట్టి వాళ్ళకి మన చదువు చూపు. అయినప్పటికీ మన వాళ్ళు కష్టపడతారు, మనకి ఇమీడియట్గా మన బాస్ ఉంటాడు ఇక్కడ మన దగ్గర, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ బాసులు ఎవరు ఉంటారు. అందుకని మన కాలేజీ పేరు జరగకుండా ఉంటే మీరు చాలా అభివృద్ధి, మీరు కూడా అప్డేట్గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నా. కాలేజీ ఉండాలి కలకాలం, కాలేజీ ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలి. మాలాంటి ఎంతోమందిని ఇక్కడ బతికించాలి ఈ కాలేజీ. అలాగే నాకు ఈ రిటైర్మెంట్కి ఎంతో పెద్ద మనసు చేసుకుని వచ్చినటువంటి సెక్రటరీ గారికి, నా పాత గురువులకి, రిటైర్ అయిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, మేడమ్స్కి, చుట్టాలు వాళ్ళకి అందరూ కూడా అలాగే ఇక్కడ నాకు ఎంతో సహాయం చేసినటువంటి ఈ యాంకర్స్ అందరూ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను చెప్పాను ఇవన్నీ చూడమని. నేను కూడా నేను గొప్పనే కాదు, నేను మనిషి, నేను తప్పులు చేయొచ్చు. కానీ ఈ సందర్భం